పెరుగు చేసుకోవడం ఎట్లా, యుఎస్లో ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఉండే నాకు ముందు. సో పాలు ఎప్పుడు అడుగంటి పోతాము. సో ట్రిక్ ఏంటంటే ఫస్ట్ గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకుంటాం. ఆ నీళ్ళు బాయిల్ అవుతాయి కదా ఒక ఫ్యూ మినిట్స్లో, అప్పుడు పాలు పోస్తాం అన్నమాట. అండ్ పాలలో కూడా అగైన్ లైక్ రా మిల్క్, గ్రాస్ ఫెడ్ కౌస్ మిల్క్, ఐ ట్రైడ్ ఆల్ దోస్. వాటితో అంత గట్టిగా రావట్లేదు. సో స్ట్రాస్ మిల్క్ కానీ ఆర్ ఎనీ అదర్ ఆర్గానిక్ యూనో ఫుల్ ఫ్యాటే యూజ్ చేస్తాను నేను. సో జస్ట్ ఆ మిల్క్ బాయిల్ అయ్యే వరకు చూసి, ఇట్ డిపెండ్స్ లైక్ 10-15 minutes అరౌండ్ దట్ టైం. బాయిల్ అయినప్పుడు ఇదే గిన్నెలో మీరు చల్లగైనాక తోడేసుకోవచ్చు. బట్ వాట్ ఐ ప్రిఫర్ ఈజ్ 2-3 గిన్నెల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. సో దట్ ఒక గిన్నె 2 days 3 days అట్లా తినేటట్టు. సో స్పూన్ పెట్టి పెద్ద గిన్నెలో స్పూన్ పెడతా ఉంటే కొంచెం పులుపు వస్తుంది. సో అందుకని 2-3 మీకు ఇట్ డిపెండ్స్ లైక్ ఎంతమంది ఉన్నారు ఇంట్లో, ఎంత కన్జ్యూమ్ చేస్తారు అనే దాన్ని బట్టి. అలా నేను ఇప్పుడు 2 బౌల్స్లో వేసాను. అవి కొంచెం 110 degrees అంతా వామ్ వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ వేస్తే పులుపు వస్తుంది. ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ పెరుగు వేసి, ఒక ట్రిక్ ఏంటంటే ఎస్పెషలీ ఫర్ వింటర్స్, ఫాల్ అండ్ స్ప్రింగ్లో ఒక ఎండుమిర్చి ఆర్ పచ్చిమిర్చి వాట్ ఎవర్ యూ హ్యావ్, అది తొడెంతో ఇట్లా మొత్తం హోల్గా ఉన్నది ఇట్లా పైన పెట్టండి. డిప్ చేయక్కర్లేదు, జస్ట్ అట్లా పైన పెట్టి ఇది మీరు ఓవెన్లో పెట్టి లైట్ వేయటమా, షెల్ఫ్లో పెట్టేసి ఏదైనా కిచెన్ టవల్స్తో కప్పేయడమా చేస్తే ఒక 5-6 అవర్స్లో, వింటర్లో ప్రాబబ్లీ 12 hours పడుతుంది, బట్ స్ప్రింగ్ అండ్ ఫాల్లో కూడా 5-6 అవర్స్లో తోడుకుంటుంది. నెక్స్ట్ డే చూడండి ఎట్లా గట్టిగానే అయింది. అండ్ అది తీసేసి పడేయచ్చు మీరు ఆ మిర్చి. అండ్ స్పూన్ పెట్టి చూపిస్తా. సో స్ట్రాస్ మిల్క్ వాడితే మీగడ వస్తుంది, రెగ్యులర్ హోల్ మిల్క్కి మీగడ రాదు, బట్ గట్టిగా టేస్టీగా ఉంటుంది. Hope you like it. Thank you for watching.